ఒక ఆశయం విధానం మీకు రెండు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల నుండి కాగా కర్ణాటక రాష్ట్రం నుండి కూడా మనకి ఇక్కడికి డెలిగేట్స్ వచ్చారు. వాళ్ళందరినీ ఇక్కడ సమీకరించాలంటే ఇక్కడ సమీకరించడానికి ఒక పత్రిక ద్వారా నేను ప్రచురించిన ఒక ప్రకటనకి ఎంత స్పందించి వాలంటీర్గా మీరు కొంతమంది అసోసియేషన్ వాళ్ళు ఈ వర్క్షాప్లో మీరు అక్కడ పార్టిసిపేట్ చేయాలని కొంతమంది మూలంగా ఎవరైతే కనపడతారో వాళ్ళకి ముందు వస్తున్నారో ఇలా ఇక్కడ మనం జరిగిన ఈ 2 రోజులు జరుగుతున్నటువంటి సత్యం స్నేహితులు ప్రసాద్ గారు, బాబు గారు వీళ్ళంతా కూడా క్లుప్తంగా సమీక్ష చేస్తారు. ఇది మొత్తం రెండవది సన్మాన కార్యక్రమం. ఎవరైతే మనం నుంచి మనం జరుపుకోవడానికి ముఖ్యంగా ముందు ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ గురువులు శ్రీరామమూర్తి గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది. సన్మాన కార్యక్రమం అనంతరం ఇక్కడ వచ్చినటువంటి పార్టిసిపేట్ కూడా కృతజ్ఞత పూర్వకంగా సర్టిఫికేట్స్ పంపిణీ ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ అయిన తర్వాత మీరంతా కూడా భోజనం చేసి వెళ్ళాల్సింది. ఫోటోగ్రఫీ అంటే ఎందుకంటే మీరంతా ఫోటోగ్రాఫర్, మీరు ఫోటోగ్రాఫర్ కావచ్చు. ఫోటోగ్రఫీలో నిత్యం ఎన్నో కొత్త అంశాలు తెలుసుకుందామని, ప్రతిని అర్థం చేసుకుందామని, అర్థం చేసుకొని అవలంబించడం ద్వారా మన ఆర్ట్ని మనం ఎంతో సేవ చేయొచ్చు అన్న ఉద్దేశంతో మీరు ఒక విజ్ఞానం కోసం ఒక పత్రికను ఆహ్వానించారు. రాష్ట్రాల్లో ఫోటోగ్రఫీ మీద సంపూర్ణమైనటువంటి పత్రిక లేదు. ఆ పత్రిక సంపూర్ణమైన పత్రిక ఆంధ్రప్రదేశ్లో సాధించిన ఘనత అది మనకి దక్కింది, మనందరికీ దక్కింది. అలానే ఫోటోగ్రఫీ మీద మేము పత్రిక ప్రారంభించాలన్న ఉద్దేశంతో నేను చాలామంది వాళ్ళ ప్రముఖులు అని చెప్పేసి బిరుదులు తగ్గించుకున్న ప్రతి వారిని కలిశాను. వాళ్ళందరి ఆలోచనల్ని ఆశీర్వచనాలను నేను ఆశించాను. కానీ వెళ్ళిన ప్రతి చోట అవమానాలు ఉన్నాయి. కారణం ఏంటంటే వాళ్ళ పెద్దరికంగా నిలబెట్టుకోవాలన్న తర్వాత తప్పితే ఫోటోగ్రాఫర్లకు ఏదో చేద్దామన్న ఉద్దేశం వాళ్ళకి ఏమాత్రం లేదు. ఇది కుండ బట్టలు బట్టి చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఫోటోగ్రఫీ కోసం, ఫోటోగ్రఫిక్ ట్రేడ్లో ఉన్నటువంటి సమస్యల కోసం, ఫోటోగ్రఫిక్ ట్రేడ్లో మనకి కావాల్సినటువంటి విజ్ఞానం కోసం ఇక్కడ ఎవరు ఏమీ ఇంతవరకు చేయలేదు. ప్రధానమైన పార్టీలు ఫోటోగ్రాఫర్లు అంతా కూడా దాదాపుగా తెలుగు మీడియంలో చదువుతున్నవాళ్ళు, వీళ్ళలో 10వ తరగతి నుంచి వచ్చేవాళ్ళు, 7వ తరగతి నుంచి వచ్చేవాళ్ళు, చదువు లేకుండా కూడా ఫోటోగ్రఫీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే ఇంగ్లీష్లోనే ఉన్నాయి. అది ఇంగ్లీష్లో ఉండటం వల్ల ఎవరైతే ఇంగ్లీష్లో చదివి అర్థం చేసుకుంటున్నారో వాళ్ళు మాత్రమే పెద్దలుగా ఆహ్వానించబడ్డాయి. నేను బేసిక్గా ఉత్తగా అర్థం చేసుకునే దగ్గర ఈ ఫోటోగ్రఫీ పెద్దగా ఉంటుంది. పెద్దగా ఫోటోగ్రఫీ తెలుగులో పెద్దగా పెట్టాలంటే ఫోటోగ్రఫీ తెలుగులో పెద్దగా ఫోటోగ్రఫీ తెలుగు ఏ రాష్ట్రం దర్శకులు ఏ రాష్ట్రం లైబ్రరీలో ఎక్కడ కాబట్టి నాకు మాకు తెలిసింది. కాబట్టి మా పెద్దగా మాకు కావాలని లేదు సార్. మీరేం చదువుతున్నారో అందుకంటే
వాటిని మనం నేర్చుకోవడమే కాకుండా మనకున్న విలువను మనం గుర్తించి మనకి అవసరమైనటువంటి హక్కుల్ని పొందేదానికి ఈ ఫోటోగ్రఫీ పత్రిక ద్వారా నేను పోరాడతానని చెప్పేసి మీకు ప్రమాణం చేస్తున్నాను. ఆర్థికంగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫోటోగ్రఫీ అనేది ఆట, దళిత కళ, అది దళిత కళ లేక టెక్నికల్ సబ్జెక్ట్. నాట్యం, సంగీతం, చిత్రలేఖం, ఇవి సబ్జెక్ట్ కళలు కింద పడతారు. అంటే మన వృత్తికి అన్ని కళల్ని అలనాడు కళ మిగతాది అలనాడు మంది అయితే 63 కళలు ఉన్నాయి ప్రపంచంలో అని చెప్పేసి దాటి చెప్పడానికి ఫోటోగ్రఫీ కావాలి. అలాగే ఫోటోగ్రఫీ అనేది ఇవాళ నిత్యావసరం. ఆ మాట నేను ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన లేదు. ఫోటోగ్రఫీ లేనిది ఏది లేదు. ఫోటోగ్రఫీ లేనిది ఏమీ లేదు. వాళ్ళ ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్, తర్వాత టెక్నాలజీ, అగ్రికల్చర్ మనకి చాలా డిమాండ్స్ ఉన్నాయి. లోకల్గా ఉన్న సంస్థలు కాదు, ఇక్కడ కొద్దిగా అసోసియేషన్ ఇక్కడ ప్రతి జిల్లా అసోసియేషన్ లేవు. ఉన్న అసోసియేషన్లో అది పెద్ద అసోసియేషన్ ఏంటంటే తూర్పుగోదావరి జిల్లా అసోసియేషన్. తూర్పుగోదావరి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ తరఫున ఇక్కడ 3 మేధావులు ఉన్నారు. ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు. అలాగే మిగతా గుంటూరు, బాపట్ల, తెనాలి వీళ్ళే కాక మన డెలిగేట్స్ లో కూడా అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే అసోసియేషన్ పరంగా మనం చేయాల్సిన స్థానిక సమస్యలు రైటింగ్ అయినా కూడా స్థానిక సమస్యలకే అసోసియేషన్ యొక్క మూలం కాబట్టి మన వృత్తిని మనం గౌరవించి గుర్తించాలి. ఫస్ట్ గౌరవించాలి. గౌరవించాలంటే మన వృత్తిని మనం గుర్తించాలి. ఆ గుర్తించినప్పుడు ఆ వృత్తిని మనం గౌరవించుకుంటాం. మనం గౌరవించినప్పుడు ప్రతివాడు ప్రతివాడు మనకు విలువిస్తాడు. ఆ విలువించినప్పుడు మనం ఏమైనా డిమాండ్ చేయొచ్చు. ఆ డిమాండ్ ద్వారా మనం నడుచుకోవచ్చు. అసోసియేషన్ యొక్క యాక్టివిటీస్ కానివ్వండి, బైలాస్ కానివ్వండి, లేకపోతే అసోసియేషన్ యొక్క కార్యాచరణ కానివ్వండి, అంతిమంగా మనకు కావాల్సిన హక్కుల కోసం మనం పోరాడాలి. మనం చాలా హక్కులు ఉన్నాయి. ఎందుకంటే స్థానిక సంస్థలు కరెంట్ మీద, లేకపోతే ట్యాక్స్ మీద, ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ మీద, కస్టమ్స్ రైడింగ్ మీద, ఇవన్నీ తాత్కాలిక సమస్యలు. ఇవి ఈరోజు వస్తాయి, ఈరోజు వాటిని సాల్వ్ చేస్తారు. రేపు వస్తాం. వీటిని తాత్కాలికంగా సాల్వ్ చేసుకోవడానికి మనం అసోసియేషన్ అసోసియేషన్ అంతిమ ధ్యేయం ఏం కావాలంటే ప్రెస్ ఫోటోగ్రాఫర్లు గుర్తిస్తున్నారు, ప్రెస్ విలేకరులు గుర్తిస్తున్నారు. అలాగే ప్రెస్కి నిత్యం ఏంటంటే ఫోటోగ్రఫీని కూడా ఫోటోగ్రఫీలో ప్రతి వాళ్ళని కూడా గుర్తించి మనకి ప్రభుత్వం ద్వారా ఒక ఐడెంటిటీ కార్డు కావాలి. ఒక ఐడెంటిటీ కార్డు ప్రభుత్వం ద్వారా మనకి వచ్చి ఆ ప్రభుత్వం మనకి ఎప్పుడైతే ఐడెంటిటీ కార్డు గుర్తించిందో మిగతా అందరూ గుర్తిస్తారు. అంతిమంగా నేనైనా కాదు ఫోటోగ్రఫీ ఏంటంటే ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఇది కాదు. కాబట్టి అసోసియేషన్ వాళ్ళకి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి సూచన ఇవ్వడానికి ఒక వేదిక జరిగింది. సో సబ్జెక్ట్ ఇక్కడ అది కాదు. ఈ వర్షాల్లో మీరంతా వచ్చారు. మీకు నేను ధన్యవాదాలు చెప్తాను కూడా. మీకు 100 సార్లు చెప్పినా కూడా అది పత్రిక ప్రారంభించడానికి ఉద్దేశం వర్షమైన ఆయుష్లో చేశాను. నన్ను ఎవరైతే ప్రోత్సహించడం ఎవరైతే చూస్తే బాగా వర్క్ చేస్తున్నట్టు నేను అభినందిస్తున్నాను. కానీ ఎట్లాంటి వాటిలో ఉన్నప్పుడు బాగా ఎడ్యుకేట్ పెరిగితే మీ టైం వేస్ట్ కాకుండా గవర్నమెంట్ బాగా లేకుండా చాలా వరకు వర్క్ అయింది. అక్కడ కొద్దిగా మనం బాగా కానీ ఓవరాల్ మాత్రం మీ వర్క్ డెవలప్ అయితే ఆశిస్తున్నాను. ఇంకా డెవలప్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఫోటోగ్రాఫర్కి నేను ఎక్స్పోజర్లో కోరుతున్నాను.
మీరు ఈ రోజు ఎక్స్పోజ్ చేసి మీరు ఆనందపడిన దానికంటే ఈ రోజు ఎక్కువ ఆనందపడాలని నేను ఆలోచిస్తున్నాను. చాలా మంది చెప్పింది ఫాలో అయ్యి దాన్ని వేడిగా తీసుకొస్తారని ఆలోచిస్తున్నాను. ప్రతి వాళ్ళు కూడా దాని గురించి త్వరగా ఆలోచన తీసుకుంటే ఈ గొడవ చాలా గౌరవం ఉంటుంది. కొంతమంది ఎక్స్పోజ్ చేసిన వాటి నెగిటివ్ డెవలప్ చేసిన తర్వాత కొంతమంది కంప్లైంట్ ఎన్నికల మాట్లాడారు. కానీ వాటిలో రావాలని గవర్నమెంట్ ఓవర్ నడవాలంటే ఈ నెగిటివ్ ఎక్స్పోజ్ గవర్నమెంట్ చూసి ఓవర్ డెవలప్ చేసిన ఎందుకంటే ఇక్కడ రైతులు మీరు నెగిటివ్ తీసుకోవాల్సింది ఒరిజినల్ నంబర్ ఎక్స్పోజ్ అవుతుంది ఎలా తెలుస్తారు. ఆ నంబర్ని తెలిసి చూడండి. అది ఓవర్ అయిందా, కరెక్ట్ అయిపోయిందా, లేదా నీట్గా ఉందా. కరెక్ట్గా ఉంటే కరెంట్ డెవలప్ అవుతుంది. మన ఎక్స్పోజర్ చేసి ఓవర్ అనుకోవచ్చు. అది జడ్జ్మెంట్ కొంతమంది ఆ విధంగా వెళ్ళాలి. మనం ఎక్స్పోజ్ చేసిన నెగిటివ్ను బట్టి మనం ఇది ఓవర్ అయితే డెవలప్ అయితే చెప్పేది విషయం రావాలనుకున్నాను. అది ఈ లొకేట్ పాయింట్. ఎప్పుడైనా సరే ఇది ఆలోచనలో డెవలపింగ్ ఓవర్ అయితే ముందు మీరు త్వరగా చూడగలగాలి. ఇప్పుడు మీ రామగోపాల్ వాళ్ళు మేము ఆహ్వానించిన వాళ్ళు వచ్చారు, మీకు ఇచ్చారు. దీని మీద ఆయన స్పందించారు. మీ రామగోపాల్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గుంటూరు జిల్లా ఫోకస్ కూడా వేదిక అలంకరించినటువంటి పెద్దలకి, మిత్ర ఫోటోగ్రాఫర్లకి అందరికీ నమస్కారం. ఈ వర్క్షాప్లో నా తరఫు నుంచి 100% అంటే జస్టిస్ జరగలేదు అన్నది నా భావన. ఎందుకంటే నేను మీకు ఉన్నటువంటి అన్ని రకాల డౌట్స్, అనుమానాలు క్లియర్ చేయాలనే ఉద్దేశం నుండి, కానీ అది 100% కాకుండా 50% చేయడం జరిగింది. అది కాకుండా కూడా ఫిల్టర్స్ మీద కూడా మీకు చాలా అవగాహన కలిగించాలని ప్రయత్నం చేశాను. టైం లేకపోవడం వల్ల ఏమి చేయలేకపోయాను. కానీ నేను ఇచ్చినటువంటి నేచర్ స్లైడ్స్తో మీ అందరినీ ఒక ఉత్సాహకరమైనటువంటి వాతావరణం తీసుకెళ్ళిందని నేను భావిస్తున్నాను. దానికి తోడు ఈ విషయంలో చాలా మంది డెలిగేట్స్ నుంచి కూడా నాకు చాలా మంచి రెస్పాన్స్. ఇంకా ఫ్యూచర్లో జరిగేటువంటి వర్క్షాప్లు వచ్చి అటెండ్ అయ్యి మీకు అన్ని విధాలుగా నాకున్నటువంటి నాలెడ్జ్ని పంచిపెట్టాలని మీ అందరికీ నా ఆలోచిస్తున్నాను. కానీ వర్క్షాప్స్ చేయటం అనేది మరి అంత ఈజీ పని కాదు. ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. నా ఉద్దేశంలో మీకు జరిగినటువంటి వర్క్షాప్ 100% సక్సెస్. ఈ రోజు యువతరానికి ల్యాప్టాప్ ఫోటోగ్రఫీ మీద చాలా చదువుతున్నది, డిజిటల్ ఫోటోగ్రఫీ మీద అవగాహన పడుతుంది. ఈ వర్క్షాప్లో ఓవరాల్ థియరిటికల్గా ప్రాక్టికల్గా చేయడం జరిగింది. అది ఇండోర్ పౌండ్ లైటింగ్ సిస్టమ్, అవుట్డోర్ నేషనల్ లైటింగ్ సిస్టమ్. ఏదో కొన్ని ఆపరేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే మనం దాన్ని పట్టుకుని ఆలోచిస్తున్నాం. ఎంతవరకు వ్యాక్సిన్ వర్క్ చేస్తామన్నది మనకి తెలియవలసిన విషయం. ఇందులో ఫోటోగ్రాఫర్స్ అందరూ 4-5 నోట్స్ ఎక్స్పెక్ట్ చేశారు. దాని అర్థం ఏంటంటే మ్యాక్సిమం వర్క్ చేశారని నా ఉద్దేశంలో ఇది వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ వర్క్షాప్. ఫ్యూచర్లో ఇటువంటి వర్క్షాప్స్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరిగినా నా తరఫు నుంచి నేను వాలంటీర్గా అటెండ్ అయ్యి సాటి ఫోటోగ్రాఫర్లకి
నా దగ్గర ఖర్చు పెట్టాలని నాకు ఉద్దేశం. అది కాకుండా కూడా మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు నా దగ్గర ఫోటోగ్రఫీలో చాలా డిఫరెంట్ కలెక్ట్ చేశాను. మీకున్నటువంటి డౌట్ నన్ను అడగకపోయినా మీరు నా గురించి కూడా కలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళవచ్చు. మీ అందరికీ నేను నా లైబ్రరీ ఫ్రీగా ఉపయోగించుకోవడానికి సభాముఖంగా ఇన్వైట్ చేస్తున్నాను. మీరు ఎప్పుడన్నా హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇన్స్టిట్యూట్ నేను చెప్పింది ఏమైనా నేను ఎప్పుడన్నా నేను ఎప్పుడు శాస్త్రం ఫాలో అయ్యి నేను చెప్పిన దాన్ని ప్రూఫ్గా ఫోటో చూపించడం నాకు కావాలి. నాకు అది కావాలి. ఎందుకంటే చాలా మందికి పర్సనల్ వ్యూస్ వస్తుంది. కానీ నీకు నా పర్సనల్ వ్యూస్ ఎప్పుడైనా ఏదైనా ఒక వర్క్షాప్లో ప్రజెంట్ చేసినావా, ప్రజెంట్ చేసి పబ్లిక్ చేస్తే ఆ పర్సనల్ వ్యూస్ మనము అథారిటేటివ్గా చేసుకోవాలి. అంతేకాదు పర్సనల్ వ్యూ ఉండదు. మనం ఎవరైనా పర్సనల్ వ్యూని మనం అది తప్పు అన్నప్పుడు. కానీ ఏమిటంటే ఆ పర్సనల్ వ్యూ ఎక్కడన్నా శాస్త్రంలో దాని గురించి డిస్కషన్ జరిగింది. ఎందుకంటే మేమందరూ చదువుతున్న వాళ్ళ సబ్జెక్ట్ మా పర్సనల్ వ్యూ ఇది పర్సనల్ వ్యూ ఇంట్రెస్ట్ లేదు. కానీ పర్సనల్ వ్యూ ఇది మేము ఇలా వాడతాము, దీనివల్ల ఈ ఉపయోగాలు ఉన్నాయి. కానీ ఇది ఎక్కడ శాస్త్రం రాలేదు అని చెప్పలేదు. నాకు అవకాశం చదువు లేదండి. చదువు లేకుండా కూడా ఇవాళ హైదరాబాద్లో గ్రేట్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్గా నన్ను వర్క్ చేస్తున్నాడు టీషర్ట్. ప్రతి ప్రచారానికి కూడా ప్రతి పోస్టులో కూడా ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో తీసుకెళ్ళి ఈ విధంగా ఫోటోగ్రఫీలో రకరకాల పద్ధతులు కూడా తను కృషి చేస్తున్నాడు. తన కృషిని మనం మీద వస్తున్నాడు. తనని కూడా వచ్చి తన ప్రతిష్టంతో తెలియజేయవలసిందిగా హలో ఫోటోగ్రాఫర్, నేను ఎన్నో చెప్పాలని మీకు వచ్చాను. ఏమి చెప్పాలని అనుకుంటున్నాను. చాలా కొంతమంది ఫోటోగ్రఫీలు చాలా డెవలప్మెంట్ ఉన్నాయి. ఇంకా మీరు చాలా కొంచెం ఇంట్రెస్ట్గా స్టడీ చేసి ఫ్రేమింగ్ ఫస్ట్ తీసిన ఫ్రేమింగ్ మీరు స్టడీ చేసి మళ్ళీ తీసేటప్పుడు మళ్ళీ తీస్తే ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ కావచ్చు అనుకున్నాను. మీరు ఫోటో చూస్తున్నాను. వారి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ. ఓన్లీ విజయకాంత్ అంటే ఆయన ఫోటోగ్రఫీతో సంబంధం లేదు. ఆయన ఫోటోగ్రఫీ నుండి తన మనోగతాన్ని వ్యక్తపరచుకోవాల్సిందిగా ఫోటోగ్రఫీ మీదకి నాకు ఉన్న నమ్మకం చాలా తక్కువ. మొదటి నుంచి కూడా కంప్యూటర్ ఫీల్డ్లోనే ఉంటూ వచ్చాను. ఎన్నో 6 నెలల నుంచి మొత్తం వీడియోగ్రఫీ గురించి తెలుసుకున్నాను. ఇప్పుడు చైతన్య గారి సహకారంలో కొంతవరకు ఫోటోగ్రఫీ ఇక్కడికి వచ్చాక చాలామంది పెద్దల దగ్గర నుంచి ఫోటోగ్రఫీ అనేది ఒక మహాసముద్రం తెలుసుకున్నాను. నేనుగా ఇంతవరకు ఫోటో తీయడం అనేది చాలా తక్కువ. ఒక ఫోటోపై నా అభిప్రాయం బహుశా ఫోటోగ్రాఫర్ని కాకపోయినా నా అభిప్రాయం చెప్పడం తక్కువ కరెక్టో నాకు తెలియదు. కానీ ఫోటో అనేది తీసే వ్యక్తి కెమెరాకి అవతల పక్కన వ్యక్తి కావచ్చు, లేకపోతే ప్రకృతి కావచ్చు, రెండు పక్కల అవతల మనం ఎక్కడైతే అభిప్రాయాలు హావభావాలు సవిగా ఉన్నప్పుడే ఫోటో తీయదలుచుకున్న వ్యక్తి ఒక అభిప్రాయం సరిగ్గా ఫోటోలో కనపడుతుందని నా అభిప్రాయం. ఇవాళ ఇక్కడికి వచ్చి చూసాక అందరూ ప్రొఫెషనల్స్ అయితే అందరూ ఫోటోగ్రాఫర్స్ అయితే, కానీ ఫోటోగ్రఫీలో ఒక ఫోటోని ఇలా తీయండి అని వాళ్ళు చెప్తారు ఎవరో ఒకళ్ళు.
కానీ రేపు మీరు ఫోటో తీయడానికి బయటికి వెళ్ళినప్పుడు ఇలాగే ఉంటుంది, మొత్తం సీన్ అంతా సేమ్, కానీ మధ్యలో ఆబ్జెక్ట్ మధ్యన మాట్లాడి కూర్చోబెట్టి ఫోటో తీయడానికి సిచ్యువేషన్ మీకు రాదు, నా అభిప్రాయం ప్రకారం. సో మీరు ఇక్కడ నేర్చుకున్నది, నేను తెలుసుకున్నది ఏంటంటే అవగాహన మాత్రమే కలుగుతుంది. ప్రతిదీ మనకి పక్క వాళ్ళు నేర్పించేది కాదు. ఎలా చెయ్యాలి అనేది తెలుసుకుని సిచ్యువేషన్ని బట్టి మనందరం మనంగా డెసిషన్ తీసుకోవడానికి ఇవాళ ఇక్కడ క్లాసెస్ కలిసింది అని నా అభిప్రాయం. ఇక్కడికి వచ్చి మీ అందరితో నా అభిప్రాయాన్ని పంచుకోవడానికి నాకు అవకాశం కల్పించిన చైతన్య గారికి, నాకు మీ ఫోటోగ్రఫీ గురించి తెలిసిన పెద్దలకి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. నాకు ఎంతో మంది చేశారు, అలాగే బాబు గారు. ఎందుకంటే అయ్యో ఎప్పుడు వచ్చారు ఫీల్ అవుతారు. యాక్చువల్లీ ఆ కాంటెక్స్ట్ వరకు నాకు అవగాహన లేదు. ఆయన గురించి ఒక ఉదాహరణగా మాత్రం ఈ మాట చెప్పారు. శ్రీ ప్రసాద్ గారిని వచ్చి దీనికి రావాల్సిందిగా ఆహ్వానం. గుంటూరు ఫోటోగ్రఫీ సజెషన్ వర్క్షాప్ పెట్టారంటే ఈ వర్క్షాప్ ఏంటంటే అని చెప్పినట్టు నేను కూడా వర్క్షాప్కి వెళ్తూ ఉంటాను. వర్క్షాప్కి ఎందుకు వెళ్తానంటే ఫోటోగ్రఫీ నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇవాళ గుంటూరు ఫోటోగ్రఫీ సజెషన్ పెట్టారంటే అది మిగతా ఫోటోగ్రఫర్స్ అందరికీ ఒక నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయడానికి ఇక్కడ కండక్ట్ చేసేది. మనం కూడా రావడం కూడా నాలెడ్జ్ నేర్చుకోవడానికి ఇక్కడ వచ్చాం. మన సచిన్ గారు వచ్చారు, ఫస్ట్ ఎక్స్పోజింగ్ నేర్చుకుంది. ఎక్స్పోజింగ్ నేర్చినప్పుడు లైటింగ్, ఇండోర్ లైటింగ్ చెప్పారు. ఇండోర్ లైటింగ్లో ఫొటోస్ ఎలా తీయాలి, ఎక్స్పోజర్ ఎంత పెట్టుకోవాలి. మనకి ఏంటంటే నార్మల్గా స్టూడియోస్లో కొంత మనకి ఎక్విప్మెంట్ ఉండకపోయినప్పుడు లైటింగ్ ఎలా చేసుకోవాలి. తర్వాత తీసినప్పుడు ఇక్కడ లైటింగ్ ఏం లేదు, మన స్టూడియోలో లైటింగ్ లేదు. మీకు డౌట్ లేవో కొంతమంది అడగలేదు ఎవరన్నా. చాలా మంది అడగాలి. 2 లైట్స్ మీరు యూజ్ చేస్తుంటారు, 2 లైట్స్ 3 లైట్స్ యూజ్ చేస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు 4 లైట్స్ 5 లైట్స్. ఆ డౌట్స్ ఎవరు అడిగారో లేదో తెలియదు, అడగలేదని అనుకుంటున్నాను. 3 లైట్స్ 4 లైట్స్ ఇచ్చినప్పుడు లైటింగ్ ఒకలా యూజ్ చేసుకోవాలి. 3 లైట్స్ యూజ్ చేసుకున్నప్పుడు లైటింగ్ ఎఫెక్ట్స్ ఒకలా పడతాయి. ఆ డౌట్స్ అన్ని మీరు ఇక్కడ నేర్చుకుని ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే అటువంటి డిఫరెంట్ ఎక్స్పోజర్స్, డిఫరెంట్ ఫ్రేమ్స్ ఇక్కడ ఫోటో తీసుకున్నాం. దీనిలో వర్క్షాప్లో మెయిన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫోటో తీసినప్పుడు ఫ్రేమింగ్ మెయిన్ నేర్చుకోవాలి. ఎంతవరకు మనం ఫ్రేమ్ తీసుకోవాలి, పోర్ట్రేట్ తీసినప్పుడు ఫ్రేమింగ్, టూర్ తీసినప్పుడు ఫ్రేమింగ్. సో మా వర్క్షాప్లో నేను నేర్చుకునేది ఎక్కువ అవే నేర్చుకున్నాను. లైటింగ్, ఎప్పుడు లైటింగ్ ఎలా వస్తుంది, లైట్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఎక్కడ పెట్టాలి, అదంతా పిక్టోరియల్ ఫోటోగ్రఫీ, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ కాదు. పిక్టోరియల్ వెళ్ళినప్పుడు ఏంటంటే ఎక్కువ రూల్స్, రెగ్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఒక ఫోటో తీయాలంటే చాలా కష్టం. సో అటువంటి నేర్చుకోవడానికి మనం 10 years పడవచ్చు, 15 years పడవచ్చు, 20 years పడవచ్చు. ఆ ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ. సో ఈ ఫ్యాషన్ ఫోటోగ్రఫీలో వచ్చినప్పుడు మెయిన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ ఫ్రేమింగ్స్, లైటింగ్ టెక్నిక్స్ అవి నేర్చుకున్నట్టే చాలు. ఈరోజు చాలా ఫోటోస్ తీశారు, బయటలో వచ్చిన తర్వాత ఫోటోస్ చూసుకోండి, మేము కూడా చూస్తాం ఎలా తీశారు. సో అలా టెక్నిక్స్ మీరు నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు చాలా సంతోషం. తర్వాత బాగా కూడా డిజిటల్ కలర్లని కొత్తగా పెట్టాం. మీరు ఏంటంటే ఎప్పుడో చూడడంతో మేము చూపించాం. ఏంటంటే ఇక్కడికి వచ్చి అందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత టెక్నాలజీ కానీ ఒక కొత్త పద్ధతులు ఏదైనా నేర్చుకోవడమే ఈ వర్క్షాప్ మెయిన్ ఉద్దేశం. సో ఎటువంటి మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. ఇవాళ గుంటూరు అసోసియేషన్ ఆపరేట్ చేసినందుకు మీ అందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
తెలియజేస్తున్నాను. ఆ ఫోటోగ్రఫీ అనే దానికి సార్థక చేయడం కోసం మనం ఏదైనా ప్రయత్నం చేయాలి. అలాగే ప్రవృత్తిగానే స్టార్ట్ చేసి వృత్తిగా మార్చుకొని తను స్టూడియో పెట్టి ఫోటోగ్రఫీ ద్వారా అందరినీ ఆనందాన్ని చేస్తూ తన తృప్తి కోసం తన తపన కోసం పరిశ్రమించి ఒక రియల్ ఫోటోగ్రాఫర్గా పరిశ్రమించినటువంటి రియల్ ఫోటోగ్రాఫర్ శ్రీ బాబు గారు. నేను ఆనందం